అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 17వ తేదీ సాయంత్రము 7:30-8 గంటల మధ్యలో గ్రీన్లాండ్స్ ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. నీరుగట్టి చిన్న రెడ్డపరెడ్డి అనే వ్యక్తి 65 సంవత్సరాలు ఇతను హత్య సాగించినట్టు మనకు సమాచారం వచ్చింది. తర్వాత చిన్న రెడ్డపరెడ్డి హత్య విషయంలో అతని కొడుకు రఘునాథ రెడ్డి కారుతో గుద్దించి చంపినాడని చెప్పేసి సమాచారం మేరకు అతని కొడుకు తనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సదర్ కంప్లైంట్ మేరకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 202/2024 అండర్ సెక్షన్ 103 BNS యాక్ట్ కింద మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది రఘునాథ్ రెడ్డి మీద. రఘునాథ్ రెడ్డికి ఈ చిన్న రెడ్డపరెడ్డికి చనిపోయిన వ్యక్తికి రఘునాథ రెడ్డి తర్వాత శంకర్ రెడ్డి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే ఇతను గతంలో గోల్డెన్ వ్యాలీ కాలేజీలో కూడా లెక్చర్గా పనిచేయడం జరిగింది. తర్వాత తండ్రి ఇతనికి మధ్య గొడవలు రావడంతో చిన్న రెడ్డపరెడ్డి ఇతని ఇంట్లో నుంచి బయటికి పంపడం జరిగింది. ఇతను షేర్స్ కొనడం అమ్మడం చేస్తూ ఉంటాడు. దాంట్లో కూడా నష్టపోయినాడు ఇతను రఘునాథ రెడ్డి. తర్వాత తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి 16 లక్షలు కూడా తీసుకున్నాడు. ఆ విధంగా కూడా అది కూడా షేర్స్ లో పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో తండ్రిని ఉన్న ఆస్తిని పంచిమని చెప్పేసి చాలా రోజుల నుంచి కోరుతా ఉన్నాడు. అతను పంచి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అతను 17వ తేదీ వాళ్ళ నాన్న వాకింగ్ పోయినప్పుడు తన యొక్క హుండై కారుతో గుద్ది చంపడం జరిగింది. ఆ విషయాన్ని తన తమ్ముడికి చెప్పడం జరిగింది. తమ్ముడు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కేసును నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేశాము. మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే అరెస్ట్ చేయమని చెప్పినందున మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు, మదనపల్లి 2 టౌన్ ఇన్స్పెక్టర్ యువరాజ్ గారు, వాళ్ళ ఎస్ఐ సుబ్బయ్య, వాళ్ళ టీం అంతా ఈరోజు 19వ తేదీ ఆయన అన్నమయ్య సర్కిల్లో 9 AM అరెస్ట్ చేయడం జరిగింది. తన తండ్రిని బుద్ధి చంపినటువంటి హుండై కారును కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. అతన్ని ఈరోజు మెడికల్ చెకప్ అంతా అయిపోయిన తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.